తిరుపతిలో హాట్ టాపిక్గా మారినటువంటి జనసేన నేత కిరణ్ రాయల్, అదేవిధంగా బాధితురాలు లక్ష్మి వ్యవహారం ఈ తిరుపతిలో రాజకీయంగా పెద్ద దుమారమే రేగిందని చెప్పాలి. అయితే ఏదైతే గడిచిన ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఫైనల్గా లక్ష్మీరెడ్డిని ఎవరైతే జైపూర్ సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే తిరిగి వాళ్ళ తిరుపతికి చేరుకోవడం జరిగింది. ప్రెస్ మీట్గా నిర్వహించారు. అసలు ఏం జరిగింది, మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మేడం, మీరు ఏదైతే జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, వాళ్ళ కేసులు చాలా అనేక కేసుల్లో ఉందంటూ కూడా అటు కిరణ్ రాయల్ ఆరోపించినటువంటి పరిస్థితి. మీరు జైపూర్ పోలీసుకి వెళ్ళారు, అసలు ఏం జరిగింది, ఏ కేసు మీద మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ఒకటి సార్, అనేక కేసులు అనేది ఉంటే ఒక రోజులో నేను బయట రాను. మెయిన్ అనేక కేసులు ఉన్నా, ఎన్ని ఉన్నా, కొన్ని వందల కోట్లు ఎన్ని స్కామ్స్లు ఉన్నా కూడా 2 గంటల్లో ఫైల్ ఇచ్చి ఫ్లైట్ టికెట్లు వేసి ఇమీడియట్గా వెళ్ళి పలానా లొకేషన్లో ఉంది, పోయి పిక్ చేసుకొని వచ్చేయండి, లేకపోతే మీ జాబ్స్ పోతాయి అని చెప్పి ఇంకొక అధికారి వాళ్ళని పంపించి చేపించినాడంటే అందులోనే తెలిసిపోతుంది. నేను వితిన్ 1 డే బయట వచ్చాను. నేను వెళ్ళిన రోజే బయట రావాల్సింది, మా బాబుని రానికుండా చేశారు. ఏదైతే జడ్జి గారు పర్మిషన్ ఇచ్చి బాబుని తీసుకెళ్ళమన్నారో వాళ్ళు నిర్దాక్షంగా బాబుని అక్కడ వదిలేశారు. నిర్దాక్షంగా బాబుని ఎయిర్పోర్ట్లో వదిలేసి నన్ను పిక్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ వచ్చిన లేడీకి అలా కమాండ్ చేశారు వాళ్ళు, నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నీకు అలాంటి రైట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ ఆమెకి అంత డేర్నెస్ ఇచ్చారు. ఈ డేర్నెస్ ఎందుకు ఇచ్చారు ఏమనేది అది కూడా అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు, దానిపైన కూడా జరుగుతూ ఉంది. కేసు అనేది నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకే కాదు, ఇందులోని విక్టిమ్స్ ఎవరికి సంబంధం లేదు. అనవసరంగా అబ్దుల్ గనీని లాగారు. వాడు అమ్మాయి ఇక్కడ నిజంగానే అమ్మాయి ఇక్కడ అబ్బాయి తీసుకొని వచ్చి వాడిని బెదిరించాడు, కొట్టాడు, ఏం చేశాడు. ఏదైతే ఆడియో కిరణ్ రాయల్ వినిపించినటువంటి ఆడియోలో ఉన్న వ్యక్తి అబ్దుల్ గనీని అనవసరంగా ఇరికిచ్చారు. వాడిని బెదిరించాడో ఏం చేశారో నాకు తెలియదు. ఆ అబ్బాయి చెప్పినవే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆ అబ్బాయి చెప్పినవి 2021లో ఆర్చి రోడ్లో ఆటో ఎక్కింది అని. 2021లో నేను ఇక్కడ లేను, మా విలేజ్లో ఉన్నాను, చిగురువాడలో ఉన్నాను, మా హస్బెండ్ దగ్గర ఉన్నాను. అలాంటప్పుడు నేను ఆటో ఎలా ఎక్కుతాను? 2021లో నేను ఇక్కడ లేను, వచ్చింది నేనున్నది ఏరియా వేరు. అలాంటిది నేను ఇక్కడికి ఎలా వస్తాను? ఆ తర్వాత కార్ నెంబర్ చెప్పాడు, ఆడి సిల్వర్. ఒక డ్రైవర్గా నాకు పనిచేసేవాడికి నా కార్ నెంబర్ తెలియదా అండి? చిన్న ఎగ్జాంపుల్. కార్ ఎన్ని రోజులు నింది నా దగ్గర? 6 నెలలు నింది. 6 నెలలు కూడా ఎందుకు నింది? ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తికి నేను అన్నీ ప్రొవైడ్ చేశాను, కారు డబ్బులు ఇచ్చాను 11.5 లక్షలు అని చెప్పి నా పిల్లలు నాతో గొడవ వేస్తుంటే అతనికి తీయిచ్చావు, మాకు లేదు అంటుంటే వాళ్ళు గోల్ చేస్తుంటే తీసుకెళ్ళి తీయించాను. వితిన్ 6 months లోపలే నా పరిస్థితి బాగాలేదు, అమ్మేశాను నేను కారు కూడా నా దగ్గర లేదు. అది సిచ్యువేషన్. ఇలాంటి దాంట్లో ఇంకొక అలిగేషన్ ఏమంటే, ఫోన్ చేస్తుంది, బాటలు తెమ్మంటుంది, 300 ఇస్తుంది అని చెప్తున్నాడు. దానికి ప్రూఫ్స్ ఉన్నాయా వాళ్ళ దగ్గర? నేను ఇస్తాను డబ్బులు, వాడు తీసుకున్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? అలిగేషన్స్ ఈజీగా చేయొచ్చు సార్, ప్రూఫ్స్ ఉండాలి. నేను విత్ ప్రూఫ్స్తో చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నాడు మార్ఫింగ్ కేసు పెట్టారంట, నాకు నష్టం లేదు, దాని ద్వారా సమస్య తెచ్చుకునేది అతనే. ఎందుకంటే నా దగ్గర ఉండే పక్క ఏదైతే నా మొబైల్లో తీసానో పక్క లొకేషన్తో సహా ఉన్నాయి అందులో. మార్ఫింగ్ ఎలా అవుతుంది? దాంతోపాటు మార్ఫింగ్ చేసేంత నాలెడ్జ్ నాకు లేదు. ప్రధానంగా ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్స్ కిరణ్ రాయల్ నమ్మి నేను అకౌంట్లో డబ్బులు పంపించాను, ఆయన మాటల ద్వారానే నేను అవన్నీ చేశాను, అందువల్ల ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చిందని కూడా మీరు చెప్పారు. అయితే ఇవాళ కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మీ భర్త అకౌంట్ కూడా డిసెంబర్లో కూడా అతను వాడుకుంటున్నాడు, స్టిల్ ఇంకా అతని దగ్గరే అకౌంట్స్ ఉన్నాయి, వాడుకుంటున్నాడంటూ కూడా మీరు ఆరోపించారు. ఇది ఎంతవరకు వస్తుంది సార్? ఇది యాక్చువల్ చెప్పాలంటే మా వారు ఉండంగానే నా ఐడిబిఐ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయించుకొని నాకున్న ఐడిబిఐ అకౌంట్ని తీసుకున్నాడు. మా వారు ఉండంగానే ఏమని చెప్పాడు, నాకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆ ట్రాన్సాక్షన్లో మీకు చెప్పాను నేను ఏ విధమైన ఇంతకుముందే ప్రెస్ మీట్లో, నాకు లిమిట్ సరిపోవట్లేదు, సో నాకు కావాలి అని చెప్పాడు. ఒకటి ఇచ్చిన తర్వాత ఇది లిమిట్ లేదు, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వు అన్నాడు. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయించాను. దాంట్లో మీరు చూసినట్లయితే ఏదైతే ఇప్పుడు చెప్పారో 29 సిమ్ములు ఉన్నాయి అనేసి నాకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎవరికన్నా 25 సిమ్ములు ఇస్తారా ఒక నేమ్తో, ఒక ఆధార్ దాంతో? నాకు తెలియదు నిజంగానే. నా దగ్గర అయితే 2 నెంబర్స్ ఉన్నాయి, నాకు ఫ్యాక్ట్, అవి తప్ప నా దగ్గర లేవు. జైపూర్లో 35 సిమ్ కార్డులు 9 ఫోన్లు తీసుకున్నారని చెప్పారు. దానికి కోర్టు నుంచి వాళ్ళ దగ్గర ఎటువంటి నోటీస్ ఉందా? కోర్టు దగ్గర నుంచి
మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకరిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం స్వాధీనం చేసుకున్నామని చెప్పి కోర్టు వాళ్ళ దగ్గర ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్లో వాళ్ళ దగ్గర క్లియర్ మెన్షన్ చేసిన కాపీస్ మా దగ్గర ఉన్నాయి. ఏది పెట్టుకొని మీరు చెప్పారు? నేను బెట్టింగ్లు ఆడతానంట. బెట్టింగ్లు ఎవరు ఆడుతున్నారు? మీరు ఆడతారు. బెట్టింగ్ల గ్యాంగే మీది. మీకు తెలియనిదే లేదు. అన్నీ చేసేది అన్యాయాలు, అక్రమాలు కిరణ్ రాయల్ చేస్తూ, నేను ఈరోజు న్యాయం కావాలి అని చెప్పి నేను బయట వచ్చిన దానికి నా పైన లేని కేసుని నాకేం చెప్పారు? కేసు క్లోజ్ అయిపోయింది, కేసు అనేదే లేదు అని అతనే చెప్పాడు నాకు. చెప్పిన అతను వితిన్ సెకండ్స్లో అన్అఫిషియల్గా ఎటువంటి వాళ్ళ దగ్గర ఆ పాస్పోర్ట్ ఏదో చెప్పారు, వీసా అవి ఏమీ కూడా లేకుండా నన్ను పిక్ చేశారు వాళ్ళు. ఎలా చేయగలిగారు వాళ్ళు నన్ను? ఒక లేడీ వచ్చి వితిన్ సెకండ్స్లో మీరు చూసుంటారో లేదో, ఇక్కడ ఎవరిని కూడా ఆమె కేర్ చేయలేదు. ఎలా చేయగలిగింది ఆమె దాన్ని? ఏ సపోర్ట్ తీసుకొని చేసింది ఆమె? ఆమె తీసుకెళ్ళింది ఎక్కడ దాకా? ఆమె పాత్ర తీసుకెళ్ళి అక్కడ వదిలింది. ఆ తర్వాత ఆమె కనపడలేదే. ఎక్కడ పోయింది ఆమె? ఎక్కడ లేదు ఆమె. అదేవిధంగా ఆ అబ్బాయి ఉన్నాడు, కానిస్టేబుల్ ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. ప్రతి నిమిషం వచ్చి, మేడం మీకు ఏం కావాలి, ఏం మీకు ప్రాబ్లం లేదు, మేము సపోర్ట్ ఉన్నాం మీకు, ఓపెన్గా చెప్పారు నాకు. అక్కడ ఏమేమి జరిగాయో, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అక్కడ తీసుకొని ఏమి జరిగాయో, ఇలా ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయో ప్రతి ఒక్కటి చెప్పారు క్లియర్గా. అదేవిధంగా అక్కడ జస్టిస్ కూడా అడిగారు. జడ్జి ఎవరైతే ఉన్నారో లేడీ, ఆమె క్లియర్గా అడిగారు, మీరు ఇమీడియట్గా 10th అన్నారు తీసుకురావడానికి. 10th తీసుకొని 10th మీరు ఎలా పిక్ చేశారు? ఎందుకంటే మీరు ఇక్కడ ఎలా వెళ్ళారు ఇక్కడి నుంచి అన్నారు. ఫ్లైట్ అన్నారు. ఫ్లైట్లో ఎలా వచ్చారంటే మళ్ళీ ఫ్లైటే అన్నారు. ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చి రిమాండ్ టైం ఎప్పుడంటే 13th ఉంది. 13th ఉండేటప్పుడు మీరు ట్రైన్లో తీసుకురావచ్చు కదా, టైం ఉంది కదా, రిమాండ్ టైం 13th ఉంది టైము. మీరు 11th నన్ను అంత ఇమీడియట్గా తీసుకోపోవాల్సిన, ఫ్లైట్లో తీసుకోపోవాల్సిన అవసరం అయితే లేదు అక్కడ. మీరు ఏ ఉద్దేశంతో తీసుకెళ్లారు నన్ను ఇక్కడ? నేను గొంతెత్తాను, నా దగ్గర నిజాలు ఉన్నాయి, ప్రతి ఒక్క సాక్షి నా దగ్గర ఉంది. కిరణ్ రాయల్కి సంబంధించిన అన్యాయాలు, అక్రమాలు ఏం చేస్తాడో, అతని వ్యాపారాలు ఏం చేస్తాడో ప్రతి ఒక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అందుకే అతను నన్ను చంపేస్తానని బెదిరించాడు, నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు. ఎందుకు అలా బెదిరిస్తే బయట రాదు అని. నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది. మా బాబుకి ఒక 6 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. దానిపై కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి నాకు. అతను చెప్పాడు, మా బాబుకి ఇలా అయింది, ఎముక ముక్కులో నుంచి పొడుచుకొని వచ్చింది, యాక్ట్ చేసింది అని. యాక్ట్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు ఫైల్ చేసి ఆపరేషన్ చేస్తారా ఎవరన్నా? 10 లక్షలు అయింది ఖర్చు. ఎవరన్నా కూడా ఆపరేషన్ కూడా అబద్ధం అని చెప్తారా? చెప్పలేరు కదా. ఎలా చెప్తాడు అతను? అన్యాయంగా, అక్రమంగా ఇంకొకరితో అక్రమ సంబంధం అంటగట్టాడు నాకు ఈరోజు. దీనిపైన మాత్రం నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. ఇంకోటి ప్రధానంగా ఏదైతే ₹1,00,00,000 ఇచ్చేంత డబ్బులు ఆమె దగ్గర నిజంగానే ఉంది అంటే దీనికి మీరే సమాధానం చెప్తారు? దానికి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను నేను యాక్చువల్గా. ఎందుకంటే నా ప్రాపర్టీ డీటెయిల్స్ నాది కాదు, మా ఆయనది. మా ఆయన అంటే మా